హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృపిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసుకున్న సింపుల్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో డ్రెస్సెస్ చూపిస్తూ చిన్న టిప్స్ కూడా ఇస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని బూస్టప్ వస్తుంది. నాకు యాక్చువల్లీ ఈ ప్రింట్ చాలా నచ్చింది. చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ అనిపించింది. మీరు నా డ్రెస్సెస్ అన్నీ చూసినట్టయితే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చాలా సింపుల్ ఎట్ స్టైలిష్ ఉంటాయి. నాకు డీసెంట్ డ్రెస్సెస్ లైక్ ఎల్బో లెంత్ స్లీవ్స్, బోట్ నెక్, హై నెక్ అలా చాలా ఇష్టం. స్లీవ్లెస్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఈ డ్రెస్ వచ్చి సింపుల్ గ్రీన్ ఫ్యాబ్రిక్ పైన బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ అండ్ బిగ్ బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ని నేను టాప్కి కింద బార్డర్లో యూస్ చేసి స్లీవ్స్కి కూడా బార్డర్ కంటిన్యూ చేశాను. నెక్కి ఇలా బటన్స్ పెట్టించా డీటెయిలింగ్ కోసం. దీనికి దుపట్టా అయితే ప్లెయిన్ కలర్ మెరూన్ది తీసుకున్నాను. అండ్ రెగ్యులర్ ప్యాటర్న్లా కాకుండా కింద వీ కట్ వస్తుంది ఓపెన్ ఇది. అండ్ ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ అయితే ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు. ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాము ఇలాంటి డ్రెస్సెస్లో. ఈ డ్రెస్ చాలా డీసెంట్ ఉంది కాబట్టి టెంపుల్స్ కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇదైతే రేడియం ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, ప్లెయిన్ అయితే కాదు. ఎలిఫెంట్స్ ప్రింట్ ఆల్ ఓవర్ వచ్చింది. సో నేను దీన్ని సింపుల్గా ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్ పెట్టించాను, బ్యాక్ నెక్ వచ్చి కీ హోల్ ప్యాటర్న్ పెట్టించా. స్లీవ్స్ వచ్చి క్యాప్ స్లీవ్స్. డ్రెస్ అంతా ప్లెయిన్ కాబట్టి దుపట్టా ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిన టై అండ్ డై ప్యాటర్న్ తీసుకున్నాను. మోస్ట్లీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దుపట్టాస్ నాకు నచ్చినవి షాప్ చేస్తా, సో దట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాగా. లక్కీగా ఇలా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ దొరికితే సెట్ అయిపోతుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది, ఎల్లో అండ్ బ్లూ. సో ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్. ఇది నేను మా హోమ్ టౌన్ కరీంనగర్లో చింటూ ప్రింట్స్ అని ఉంటుంది, డైయింగ్ చేస్తారు అన్ని వాళ్ళు ఫ్యాబ్రిక్స్, శారీస్, డ్రెస్సెస్ అట్లా. సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నేను ఎప్పటి నుండో రాధాకృష్ణ థీమ్లో ఒక డ్రెస్ అయినా శారీ అయినా ఉండాలి అని ఉండేది. సో లక్కీగా నేను వెళ్ళినప్పుడు రెడీగా ఉండే. సో ఇంకా నేను ఆలోచించకుండా తీసేసుకున్నాను. అండ్ దీన్ని ఇలా ఎల్లో కాంట్రాస్ట్ కలర్ లినెన్ దుపట్టాతో పేరప్ చేసా. బ్లాక్ ఎల్లో, బ్లాక్ వైట్, బ్లాక్ రెడ్, బ్లాక్ ఆరెంజ్ అండ్ బ్లాక్ పింక్ నెవర్ గోస్ రాంగ్. మీలో ఎంతమందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం కామెంట్స్ బాక్స్లో చెప్పండి. చాలా సింపుల్ అండ్ యూనిక్ పీస్ ఇది. ఈ డ్రెస్కి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి వేసుకున్నప్పుడు. నా దగ్గర ఇలా పెయింటింగ్ చేసిన ఎల్లో దుపట్టా కూడా ఉంది. సో సమ్టైమ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ మనకి కొంచెం డ్రెస్ లుక్ చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ వచ్చి టొమాటో పింక్ డ్రెస్. ఇది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ ఇలా బూటీస్ వచ్చి ఆల్ ఓవర్, కింద రెగ్యులర్గా మనకి బార్డర్స్ వస్తాయి కదా ఫ్యాబ్రిక్స్కి, అలా వచ్చింది. సో నేను రెగ్యులర్గా డ్రెస్సెస్కి కిందే ఉంటుంది కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్కి వేపించాను నేను బార్డర్ని. చాలా ప్రిట్టి ఉంటుంది ఈ డ్రెస్ అయితే. అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్. సో దీనికి నేను ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ పెట్టించాను, బ్యాక్ వచ్చి కీ హోల్ పెట్టించాను. అండ్ దీనికి నేను గ్రీన్ కలర్ బాందిని సిల్క్ దుపట్టా తీసుకున్నాను. దుపట్టా అయితే చాలా బాగా సెట్ అయింది ఈ డ్రెస్కి. లాస్ట్ వరకు వీడియో చూసి మీకు అన్నింటిలో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఒక చిన్న టిప్ చెప్తాను. డ్రెస్సెస్ ఎప్పటికీ కొత్తగా కలర్ ఫేడ్ అవ్వకుండా ఫ్రెష్గా మంచి షైన్తో ఉండాలి అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఫర్ ష్యూర్ డ్రై క్లీనింగ్ అని మెన్షన్ చేస్తారు. సో ఎవ్రీ టైం డ్రై క్లీనింగ్ అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఇంట్లోనే షాంపూ, ఏదైనా షాంపూ, క్లినిక్ ప్లస్ ఎనీథింగ్, షాంపూలో జస్ట్ 5 or 10 minutes డిప్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈవెన్ నేనైతే సింపుల్ శారీస్ కూడా నేను హ్యాండ్ వాష్ చేసేస్తాను ఇంట్లోనే. మా మమ్మీ ఈ టిప్ని చైల్డ్హుడ్ నుండి ఫాలో అవుతున్నారు. సో నేను ఫాలో అవుతున్నాను దీన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కొన్ని డ్రెస్సెస్ 5 years 6 years ఓల్డ్ అయినా ఫ్రెష్గా న్యూ డ్రెస్సెస్లా కనిపిస్తాయి మంచి షైన్తో. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే 2 డిఫరెంట్ కలర్స్, అంటే వన్ ఈజ్ నేవీ బ్లూ అండ్ ద అదర్ ఈజ్ రింగ్ బ్లూ. 2 కాంట్రాస్ట్ కలర్స్తో డిజైన్ చేయించుకున్నాను. ఈ డ్రెస్ నేను డ్రై క్లీనింగ్కి ఇస్తే బ్లూ కలర్ అవ్వడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయింది నెక్ పార్ట్ దగ్గర. చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ఇది. అండ్ నెక్కి ఇలా జర్దోసి వర్క్ చేయించాను. దీనికి ఈ దుపట్టా ఏముండదు, జస్ట్ ప్యాంట్ వచ్చి నేవీ బ్లూ కలర్ది స్ట్రైట్ కట్ ప్యాంట్ స్టిచ్ చేయించాను అంతే. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇది, రెగ్యులర్గా స్ట్రైట్ కట్ కాకుండా ఏ లైన్ కట్ అంటారు కదా అలా వస్తుంది అంతే.
నెక్స్ట్ అనదర్ యెల్లో కలర్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు బెనారస్ అట్లా. సో, నేను ఇది కేఆర్ కసట్‌లో డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని యెల్లో కలర్ డయింగ్ చేపిచ్చాను. బోత్ టాప్ అండ్ బాటమ్ 2 డయింగ్ చేపిచ్చినవే. ఫ్రంట్ వచ్చి కీ హోల్ పెట్టిచ్చాను నెక్. బ్యాక్ వచ్చి హై నెక్ పెట్టిచ్చా. సింపుల్‌గా కావాలంటే ఇలా యాజ్ ఇట్ ఈజ్ టాప్ అండ్ బాటమ్ ఏసుకోవాలి. మీకెప్పుడైనా ఫంక్షన్స్‌కి అట్లా కొంచెం గ్రాండ్‌గా, ట్రెడిషనల్‌గా కావాలి అంటే విత్ దుపట్టా యూజ్ చేసుకోవచ్చు. సో, అలా ఎప్పుడైనా దుపట్టాతో ఏసుకోవాలి అని అనిపించినప్పుడు ఉండాలి కాబట్టి ఒకటి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని బ్రింజాల్ కలర్‌ది డయింగ్ చేపించుకున్నాను. చాలా సూపర్ కాంబినేషన్ ఇది. మంచి ప్రెట్టి లుక్ ఉంటది వేస్తే ఇది. అండ్ ద సింపుల్ అండ్ ప్రెట్టి డ్రెస్. ఇది ఫ్లోరల్ థీమ్‌తో వచ్చిన ఫ్యాబ్రిక్. వెరీ సింపుల్‌గా స్టిచ్ చేపిచ్చాను ఇది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ వచ్చి క్యాప్ స్లీవ్స్ వస్తుంది. అండ్ దీనికి దుపట్టా ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఒకసారి షాపింగ్‌కెళ్ళినప్పుడు. ఎందుకో ఈ డ్రెస్‌తో మ్యాచ్ చేయాలనిపించి ఇలా కంటిన్యూ చేశాను. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను నర్సింగ్ అండ్ కేఆర్ కసట్‌లో తీసుకున్నవి. దుపట్టాస్ అయితే ర్యాండమ్‌గా డిఫరెంట్ ప్లేసెస్‌లో తీసుకున్నాను షాపింగ్‌కెళ్ళినప్పుడు. ఈ దుపట్టా అయితే ఈజీ టు క్యారీ అండ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటది. చాలా బావుంటదిది. నెక్స్ట్ ఇంకో యెల్లో డ్రెస్ ఇది. ప్లెయిన్ డ్రెస్‌కి ఇలా వర్క్ చేపిచ్చాను. ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ విత్ చెమ్కీ డీటెయిలింగ్ అండ్ 3/4 స్లీవ్స్ వస్తుంది. స్లీవ్స్ ఎండ్స్‌లో కూడా వర్క్ చేపిచ్చాను. అండ్ దీనికి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉండాలని దుపట్టా ఇలా 4 సైడ్స్ బార్డర్‌లా వచ్చినది తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంటది ఇది కూడా. నెక్ అయితే క్లోజ్డ్ నెక్ బట్ బటన్స్ పెట్టిచ్చాను. క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ మోడల్. నాకన్నీ ఇలా బ్రైట్ కలర్స్ చాలా ఇష్టం. నాకిలా సింపుల్ ప్లెయిన్ డ్రెసెస్ పైన వర్క్ చేసినవి చాలా నచ్చుతాయి. స్మాల్ ఈవెంట్స్‌కి, ఫంక్షన్స్‌కి చాలా సెట్ అవుతాయి ఇలాంటివి. అండ్ యెల్లో కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ కాబట్టి ఫెస్టివల్ లుక్స్‌కి చాలా సెట్ అవుతదిది. అండ్ ద బ్యూటిఫుల్ అండ్ ప్రెట్టి డయబుల్ ఫ్యాబ్రిక్ డ్రెస్. ఇది కూడా కేఆర్ కసట్‌లో తీసుకున్నాను. టాప్ అండ్ బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది. దీనికి దుపట్టా ఏముండదు. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా వేసుకోవడమే. చాలా బావుంటది ఇది కూడా. నెక్ వచ్చి గోల్డ్ కలర్ థిన్ డీటెయిలింగ్ ఇచ్చి స్లీవ్స్‌కి కూడా కంటిన్యూ అయింది ఆ డీటెయిలింగ్. ఇంకా నా +2 నుండి అనుకుంటా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని వీకెండ్స్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ టైమ్స్‌లో హ్యాండ్ వర్క్స్ చేసుకునేదాన్ని. మా మమ్మీ చేసేది. మా మమ్మీని చేసేది చూసి నేర్చుకున్నాను నేను. ఆల్మోస్ట్ నాకు అన్ని హ్యాండ్ వర్క్స్ వచ్చు. ఫ్రెంచ్ నాట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ వర్క్స్ ఉండేవి. డ్రెస్ మెటీరియల్స్ లేదంటే రెడీమేడ్ డ్రెసెస్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేపించడమే ఎక్కువ. లేదంటే ఏదైనా సింగిల్ డిజైనర్ పీస్ ఉంటే కొనుక్కుంటాను అంతే. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ క్లాసిక్ కలర్ డ్రెస్. వీట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ బంచెస్ వస్తాయి ఇట్లా. వెరీ కూల్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది ఈ డ్రెస్ అయితే. సింపుల్ స్క్వేర్ నెక్ పెట్టించా ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ స్లీవ్స్ వచ్చి హాఫ్ స్లీవ్స్ వస్తాయి. ఈ డ్రెస్కి అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ నేను 2.5 మీటర్స్ తీసుకొని దుపట్టాలా యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కలర్ డ్రెస్కి మల్టీ కలర్స్ యూస్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ కలర్స్ యూస్ చేయొచ్చు. ఎనీ కలర్ పర్ఫెక్ట్ ఉంటుంది లైట్ కలర్ కాబట్టి. అదర్ దెన్ బ్లాక్ అండ్ వైట్. నా ఫేవరెట్ కలర్ బ్లాక్ డ్రెస్. ఇది ఆల్ ఓవర్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్తో బంచెస్ వస్తాయి. అండ్ స్లీవ్స్కి ఇలా సపరేట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని బెల్ స్లీవ్స్లా స్టిచ్ చేపించాను. అండ్ విత్ సింపుల్ గోల్డ్ దుపట్టా. యాక్చువల్గా దీనికి ప్రాపర్ దుపట్టా దొరకట్లేదు. సో ప్రజెంట్ ఇట్లా కానిచ్చేస్తున్నా అంతే. నెక్కు కూడా సింపుల్ రౌండ్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టించా. దట్స్ ఇట్. ఇదొచ్చి కంప్లీట్ ట్రెడిషనల్ వైబ్ ఉన్న డ్రెస్. కొంచెం కలంకారీ ప్రింట్ వచ్చుంటది. అండ్ ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది. సింపుల్‌గా బోట్ నెక్ పెట్టించి స్టిచ్ చేపించాను. వెరీ సింపుల్ డ్రెస్. అంతా ప్రతి వన్ బ్రింజాల్ కలర్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ స్మాల్ బూటీస్ వచ్చిన కలంకారీ ప్రింట్ ఇది. ఇది విత్ దుపట్టా ఆర్ వితౌట్ దుపట్టా ఎలా అయినా వేసుకోవచ్చు.
నేనైతే ఇలా సీక్వెన్స్ డీటెయిలింగ్ వచ్చిన దుపట్టా తీసుకున్నాను. వెరీ సింపుల్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్ ఇది. టెంపుల్స్కి, స్మాల్ ఈవెంట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చిన కొత్తలో మ్యాక్సిమం అందరూ కొనేసారు. ఏదో రకంగా లెహెంగాస్కి, డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి అలా యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది ఈ డ్రెస్ అయితే. ఇంకో టిప్ ఏంటంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే షార్ట్ ఉన్న వాళ్ళకి వీ నెక్ చాలా బాగా సెట్ అవుతుంది. ప్రాక్టికల్గా నేను చూసి చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి కాఫీ కలర్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ సేమ్ తీసుకున్నాను. 3/4 స్లీవ్స్ పెట్టించి వీ షేప్ నెక్ పెట్టించాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చి హై నెక్ వస్తుంది. సెమీ ఆలియా కట్ ప్యాటర్న్ ఇది. దీంతో నేను ఎల్లో మిర్రర్స్ వచ్చిన దుపట్టా పేర్ చేసా. చాలా క్లాసీ ఉంటుంది లుక్ ఇది, ప్లెయిన్ డ్రెస్ అవ్వడం వల్ల. మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా, కాఫీ అండ్ ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మెహందీ గ్రీన్ డ్రెస్ విత్ ఆల్ ఓవర్ గోల్డ్ ప్రింట్. ఇది జస్ట్ సింపుల్ క్యాప్ స్లీవ్స్ అండ్ వీనెక్ పెట్టించా. రెగ్యులర్ వేర్కి అలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ దీనికి నేను కలంకారీ ప్రింట్ వచ్చిన మెరూన్ షేడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బాటమ్ స్ట్రేట్ కట్ ప్యాంట్ అలా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ వచ్చి ఇది డ్యూయల్ షేడ్, అంటే పింక్ అండ్ ఆరెంజ్ లినెన్ ఫ్యాబ్రిక్. ఇది జస్ట్ లైన్స్ వచ్చి ఆల్టర్నేట్ కలర్స్తో సిల్వర్ బూటీస్ వచ్చిన ఫ్యాబ్రిక్. సో దీనికి నేను పింక్ దుపట్టా ఇలా సిల్వర్ చెమ్కి వర్క్ వచ్చింది తీసుకున్నాను. వెరీ సింపుల్ అండ్ ప్రెటీ డ్రెస్. వన్ మోర్ రెగ్యులర్ వేర్ టాప్ ఇది, జస్ట్ కుర్తీ అంతే. ఇక్కడ ప్రింట్ వచ్చింది ఇది ఆల్ ఓవర్. మంచి సీ గ్రీన్ ఆర్ రామా గ్రీన్ కలర్ అనొచ్చు. ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టించి నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ పెట్టించాను అంతే. సారీ, బ్యాక్ నెక్ వచ్చి కీ హోల్ పెట్టించాను. వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్. ఇది నేను 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్ట్రేట్ కట్ కాకుండా అనార్కలి మోడల్ స్టిచ్ చేయించాను. యోక్ పార్ట్ ఇలా డిఫరెంట్ వస్తుంది అండ్ స్లీవ్స్కి కూడా బార్డర్లా వేయించాను. ద సెకండ్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ డ్రెస్ కూడా. దీంతో ఈ దుపట్టా పేర్ చేశాను. ఈ డ్రెస్ నేను వేసుకున్నప్పుడు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ రెడీమేడ్ డ్రెస్ అనుకున్నారు. అసలు 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించానంటే ఎవరూ నమ్మలేదు. అంత బాగుంటుంది ఇది వేసుకుంటే. ద నెక్స్ట్ వన్ రోజ్ పింక్ డ్రెస్, టాప్ అండ్ బాటమ్ సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి. డ్రెస్ అంతా ప్లెయిన్ కాబట్టి దుపట్టా ఇలా ప్యూర్ టిష్యూ తీసుకొని పింక్ షేడ్ బార్డర్ వేయించాను. చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది వేసుకుంటే. బ్యూటిఫుల్ డ్రెస్ ఇది కూడా. ఇంత కాస్ట్ పెట్టి డిజైన్ చేసుకోవడం వేస్ట్ అని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. బట్ ఏ డ్రెస్ అందం దానిదే అండ్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మనం షాప్లో ఒక డ్రెస్ నచ్చుతుంది, బట్ దానికి స్లీవ్స్, నెక్ ప్యాటర్న్ ఆర్ ఫిట్టింగ్ ఏదో ఒకటి మిస్సింగ్ అనిపిస్తుంది, సెట్ అవ్వదు. బట్ ఇలా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు కావాల్సిన బడ్జెట్లో డిజైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు నచ్చిన, మనం డిజైన్ చేసుకున్న డ్రెస్ని అంతే ఇష్టంగా ఎక్కువ టైమ్స్ యూస్ చేస్తాము. అండ్ దిస్ ప్రెట్టి పింక్ కలర్ డ్రెస్, వెరీ సింపుల్ కాటన్ చందేరి ఫ్యాబ్రిక్ ఇది. సో సింపుల్గా స్లీవ్లెస్ పెట్టించాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చి బోట్ నెక్ వస్తుంది అండ్ గోల్డ్ డీటెయిలింగ్ వస్తుంది. డ్రెస్కి ఎప్పుడైనా ఫిట్టింగ్ కరెక్ట్గా రాలేదు, మనకి పర్ఫెక్ట్ షేప్ ఉండాలి అంటే జిప్ పెట్టించండి. కొంతమందికి జిప్ కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు, లైక్ ఎక్కడైనా ఊడిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో ఇష్టం లేని వాళ్ళు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వని వాళ్ళు ఇట్లా డాట్స్ పెట్టించండి బ్యాక్ సైడ్. డ్రెస్కి షేప్ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ నీట్గా కనిపిస్తుంది డ్రెస్ కూడా. రీసెంట్గా నా మ్యారేజ్ యానివర్సరీ అండ్ నా బర్త్డేకి, కైరో బర్త్డేకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. షార్ట్స్లో చెక్ చేయండి. అండ్ కేఆర్ కసట్లో షాప్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ప్లీజ్ వాచ్ చేయండి అవి కూడా. అండ్ ద బ్యూటిఫుల్ ఎల్లో కోటా డ్రెస్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్. సింపుల్గా వీనెక్ పెట్టించాను. నెక్ అయితే 3/4 స్లీవ్ స్టిచ్ చేయించాను. అండ్ దీనికి బార్డర్ పైతానీ వచ్చింది. సో నేను పింక్ కాంట్రాస్ట్ దుపట్టా తీసుకున్నాను, దానికి పైతానీ ప్రింట్ వచ్చేలా చూసుకున్నాను. సో దట్ మంచిగా మ్యాచ్ అవుతుంది. మంచి ట్రెడిషనల్ వేర్ ఇది. వేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఈ దుపట్టాతో చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి కూడా సేమ్ బార్డర్ వేపించాను. ఇది లాస్ట్ ఇంకా బ్లాక్ కలర్లో పోచంపల్లి ప్రింట్. ఇది సమ్మర్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఇది.
నెక్స్ట్ వచ్చి ఇది ప్యూర్ లినన్ ఎల్లో డ్రెస్. గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి సెల్ఫ్ కలర్. దీనికి 2 షేడ్స్ ఉన్న బాందిని దుపట్టా తీసుకున్నాను బ్లూ కలర్‌ది. చాలా బ్యూటిఫుల్ ఉంటది ఈ డ్రెస్ కూడా. మంచి కలర్ కాంబినేషన్ యెల్లో అండ్ బ్లూ. సో, ఇది యెల్లో కాబట్టి మంచిగా ఒకేషనల్‌గా మంచి చిన్న చిన్న ఈవెంట్స్‌కి, చిన్న ఫంక్షన్స్‌కి, టెంపుల్స్‌కి అట్లా మంచిగా వేసుకోవచ్చు. చాలా బాగా సెట్ అవుతది. ఇది వెరీ సింపుల్ డ్రెస్. ప్రింట్ ఎందుకో డిఫరెంట్ అనిపించి బాగా నచ్చి తీసుకున్నాను అప్పుడు. బట్ ఇప్పటి వరకు వేయలేదు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వేయలేదు. గెట్ రెడీ విత్ మీలో ట్రై చేస్తాను ఈ డ్రెస్‌ని. లాస్ట్ వన్ పిస్తా గ్రీన్ డ్రెస్. ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని ఓన్లీ వన్ సైడ్ వర్క్ చేపించాను. ఎలాగో దుపట్టా ఒక సైడ్ కవర్ అవుతుంది కాబట్టి సైడ్ దుపట్టా వేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఓన్లీ వన్ సైడ్ చేపించాను. చాలా యూనిక్ ఉంటది ఈ డ్రెస్ కూడా. మంచి పేస్టల్ షేడ్ ఇది. అండ్ నెక్స్ట్ దీనికి పింక్ దుపట్టా తీసుకున్నాను. కాంట్రాస్ట్ కొంచెం బ్రైట్ కలర్ మంచిగా ఉంటదని చెప్పి పింక్ తీసుకున్నాను. ఈ పింక్ ప్లెయిన్ కాకుండా గోల్డ్ చెమ్కీ లాగా అంటే ఫ్లవర్స్ లాగా వచ్చినవి బాగుంది దుపట్టా కూడా గ్రాండ్‌గా. పేస్టల్ షేడ్ కాబట్టి నైట్ పార్టీస్‌కి చాలా బాగా సెట్ అవుతది ఈ డ్రెస్ అయితే. మీకు ఈ వీడియో నచ్చి యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చేయడం అంత ఈజీ కాదు. సో, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, సబ్స్క్రైబ్ నాకు మంచి బూస్టప్ ఇస్తది. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Sripta Vlogs. See you in my next video. Bye bye.